మరో బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. తనపై పెట్టిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసు నిలబడదని, ఈ విషయం వారికి కూడా తెలుసునని చెప్పారు. ప్రభుత్వానికి సమాచార లోపం ఉందని, ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఈ కేసులో అవినీతి జరగలేదని, విధానాల లోపమని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారని కేటీఆర్ తెలిపారు. ఈ కేసుపైన తాము అన్ని రకాలుగా ముందుకు వెళతామని కేటీఆర్ చెప్పారు. ఇక ఓఆర్ఆర్ టెండర్లను ముందు రద్దు చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇందులో తాము ఎలాంటి కుంభకోణం చేయలేదని స్పష్టం చేశారు. జాతీయ విధానాలు అధ్యయనం చేయాలని, అవే నిబంధనలు దీనికి కూడా వర్తిస్తాయన్నారు. 10,000 కోట్ల కోకాపేట్ భూ కుంభకోణమని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని, వాటిని కూడా ప్రభుత్వం రద్దు చేయాలన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్ చిట్ చాట్లో కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. మెయిన్గా ఇది అసలు నిలబడనటువంటి కేసు, ఆ విషయం ప్రభుత్వానికి కూడా తెలుసు అని చెప్పి ఆయన చెప్పారు. దీనిపైన తాము లీగల్గానే ముందుకు వెళతాము, అన్ని రకాలుగా కూడా ఈ కేసుని ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పారు. మరోవైపు ఓఆర్ఆర్ టెండర్లను కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. ఓవరాల్గా కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్కి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, కొద్దిసేపు క్రితం కేటీఆర్ అసెంబ్లీ బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మరోసారి చర్చ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని తప్పుపట్టారు. ప్రభుత్వం ఇక్కడ ఎలాంటి అవినీతి అక్రమాలు చోటు చేసుకోకపోయినా ప్రభుత్వం ఏసీబీతో కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కేసు నిలవదు అని ప్రభుత్వానికి తెలుసు, నాకు తెలుసు, కానీ ప్రభుత్వం కక్షపూరితంగా ఇలా వ్యవహరించడం తగదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ పలు అంశాలపై కూడా స్పందించారు. ప్రభాకర్ నిన్న చేసిన వ్యాఖ్యలు నిజమేనని కేటీఆర్ మరోసారి ధృవీకరించినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఎలాంటి కుంభకోణం జరగకపోయినా చెల్లింపుల విధానాల్లో లోపభూయిష్టంగా ఉందన్న అభిప్రాయాన్ని పొన్నం ప్రభాకర్ వ్యక్తం చేయడంతో దానికి అధికారులది కూడా తప్పు కాదని, అధికారులకు పూర్తి స్థాయి సమాచారం లేకుండానే అలా వ్యవహరించి ఉంటారన్న అనుమానాలను కేటీఆర్ వ్యక్తం చేయడం జరిగింది. ఏసీబీ కేసుకు సంబంధించి ఇది రాజకీయంగా న్యాయపరంగా ఎలా వ్యవహరించాలో తాము కూడా పూర్తిగా తమకు తెలుసని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సంధ్య.